గోల్డెన్ జూబ్లీలో భాగంగా రికార్డును నెలకొల్పేందుకు ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ప్రపంచ రికార్డులు గ్లోబల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ట్రెండ్ అనే అంశంపై 102 ఎంపీఏ కళాశాలలో ఒకే సమయంలో సదస్సును నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 54 చైర్మన్లను పదవులన్నీ తొలగించి వాటిని ఎమ్మటే ఈ నెల 7వ తారీఖు నుంచి అమల్లోకి రావాలి, వాళ్ళు ఆయా పదవుల నుంచి వైదొలగాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలకు బేఖాతరు చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశము ఈ మన తెలంగాణ రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ని మరియు వైస్ చైర్మన్ని కొందరు వీసీలను ఎవరైతే తెలంగాణ విద్యార్థులకు వ్యతిరేకంగా విద్యార్థులకు ఉన్నత విద్యకు వ్యతిరేకంగా పనిచేసిన గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మన అధికారులందరినీ వీళ్ళకు ఒత్తాసు పాడుతూ మౌఖికంగా వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ వాళ్ళు కొనసాగించాలని చెప్పి వాళ్ళకు ఒత్తాసు పాడుతున్నారు. ఈ అధికారులు ఏవైతే కొనసాగుతున్నారో వీళ్ళు గతంలో ఈ విద్య నీరుగార్చే విధంగా ఉన్నత విద్యను నీరుగార్చే విధంగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరినీ వెంటనే తొలగించాలని చెప్పి వీళ్ళందరికీ ఎవరైతే ఇప్పుడు మన తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ వాళ్ళ వైస్ చైర్మన్కి కొనసాగించాలని చెప్పి మౌఖికంగా ఆదేశాలు ఇస్తున్న బుర్రా వెంకటేశాన్ని వెంటనే తొలగించాలి. ఆయన ప్లేస్లో వేరే ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించాలని చెప్పి మేము ఓయూ వేదికగా